ఈ వీడియోస్ ఎవరిదాకా చూడండి. మీకు శివుడి కోసం చాలా తెలుస్తుంది. మనకి శివుడిని నమ్ముకుంటే ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. ఒక చిన్న పల్లెటూరులో ఒక రమణ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అన్నమాట. ఆయన రోజు అక్కడ ఉన్న ఊర్లో ఉన్న శివాలయానికి రోజు వెళ్ళి శివుడికి అభిషేకం చేసి శివుడికి దీపం పెట్టి వచ్చేవాడు అన్నమాట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనేవారంటే, నువ్వు రోజు వెళ్ళి పూజ చేస్తున్నావు కదా, పూజ చేయడం వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందో అని చెప్పి ఆయన్ని ఎటకరంగా మాట్లాడేవారు అన్నమాట. మాట్లాడితే ఆయన ఏం చేసేవాడంటే, ఆయన పని రోజు వెళ్ళడం, శివాలయంకి వెళ్ళడం, దేవుని పెట్టడం చేసేది. అంతా బాగుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన చేసే ఉద్యోగం పోయిందన్నమాట. ఉద్యోగం పోతే చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఆయనకి ఒక సపోర్ట్ అనేది లేదు, డబ్బు అనేది లేదు. అలాగే బాధపడుతూ అలాగే చాలా మంది హేళన చేసేవారు అన్నమాట. నీకేం పోయింది, నువ్వు నమ్మిన పూజలు చేసిన దేవుడు నిన్ను ఏమైనా పడ్డా అని చెప్పి ఆయన్ని అన్నం మొదలెడితే అప్పుడు ఆయన అలాగే ఇంకా కష్టాలు పడుతూ కొన్ని రోజుల తర్వాత ఆయనకి అదే ఊర్లో జాబ్ దొరికిందన్నమాట. జాబ్ దొరికితే ఆ జాబ్ చేసుకుంటూ ఒక ఉన్న స్థాయికి ఎదిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే హేళన చేశారో వాళ్ళందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి, నీకు ఈ అదృష్టం ఎలా కలిగింది నీకనంటే, అది అదృష్టం కాదు, శివుడు పరీక్షించాడు అంతే నన్ను తన భక్తుడి కింద. నేను దాంట్లో నిలబడ్డాను, నాకు ఇంత అందమైన జీవితం ఇచ్చాడు ఆయన అని చెప్పాడు అన్నమాట. శివుడు అలా ఉంటదన్నమాట. ఆయన్ను నమ్ముకుంటే ఫస్ట్ పెడతాడు కష్టాలు, తర్వాత మనం ఊహించలే. ఎవరైతే ఆయన్ని హేళన చేశారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అన్నమాట. అంటే శివుడు గొప్పతనం ఎలా ఉంటదని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. తెలుసుకుని అప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా శివారాధన చేయడం మొదలెట్టారు, రోజు శివుడికి అభిషేకం చేయడం మొదలెట్టారు అన్నమాట. ఎప్పుడైతే ఆ రమణ జీవితం మారిందో ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. శివుడిని నమ్ముకుంటే ఎలా ఉంటదా, అంటే శివుడిచ్చే జీవితం ఎలా ఉంటది. చూసారా, ఎవరైతే మనల్ని చిన్న చూపు చూస్తారో వాళ్ళని మన దగ్గర చేతులు కట్టుకుని నిలబడేలా చేస్తాడు కదా శివుడు. అంతలా ఉంటది ఆయనది. నిజంగా ఆయన్ని నమ్మడం అనేది మన జీవితం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గానీ మనం శివభక్తులు అవ్వలేం. అది మీకు నిజంగా మీకు ఏ కష్టాలున్నా ఈ వీడియోస్ ఎవరిదాకా చూడండి. మీకు శివుడి కోసం చాలా తెలుస్తుంది. మనకి శివుడిని నమ్ముకుంటే ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో తెలుస్తుంది. ఒక చిన్న పల్లెటూరులో ఒక రమణ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అన్నమాట. ఆయన రోజు అక్కడ ఉన్న ఊర్లో ఉన్న శివాలయానికి రోజు వెళ్ళి శివుడికి అభిషేకం చేసి శివుడికి దీపం పెట్టి వచ్చేవాడు అన్నమాట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనేవారంటే, నువ్వు రోజు వెళ్ళి పూజ చేస్తున్నావు కదా, పూజ చేయడం వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందో అని చెప్పి ఆయన్ని ఎటకరంగా మాట్లాడేవారు అన్నమాట. మాట్లాడితే ఆయన ఏం చేసేవాడంటే, ఆయన పని రోజు వెళ్ళడం, శివాలయంకి వెళ్ళడం, దేవుని పెట్టడం చేసేది. అంతా బాగుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన చేసే ఉద్యోగం పోయిందన్నమాట. ఉద్యోగం పోతే చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆయనకి ఒక సపోర్ట్ అనేది లేదు, డబ్బు అనేది లేదు. అలాగే బాధపడుతూ అలాగే చాలా మంది హేళన చేసేవారు అన్నమాట. నీకేం పోయింది, నువ్వు నమ్మిన పూజలు చేసిన దేవుడు నిన్ను ఏమైనా పడ్డా అని చెప్పి ఆయన్ని అన్నం మొదలెడితే అప్పుడు ఆయన అలాగే ఇంకా కష్టాలు పడుతూ కొన్ని రోజుల తర్వాత ఆయనకి అదే ఊర్లో జాబ్ దొరికిందన్నమాట. జాబ్ దొరికితే ఆ జాబ్ చేసుకుంటూ ఒక ఉన్న స్థాయికి ఎదిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే హేళన చేశారో వాళ్ళందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి, నీకు ఈ అదృష్టం ఎలా కలిగింది నీకనంటే, అది అదృష్టం కాదు, శివుడు పరీక్షించాడు అంతే నన్ను తన భక్తుడి కింద. నేను దాంట్లో నిలబడ్డాను, నాకు ఇంత అందమైన జీవితం ఇచ్చాడు ఆయన అని చెప్పాడు అన్నమాట. శివుడు అలా ఉంటదన్నమాట. ఆయన్ను నమ్ముకుంటే ఫస్ట్ పెడతాడు కష్టాలు, తర్వాత మనం ఊహించలేని స్థాయిలో కూర్చోబెడతాడు. ఎవరైతే ఆయన్ని హేళన చేశారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అన్నమాట. అంటే శివుడు గొప్పతనం ఎలా ఉంటదని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. తెలుసుకుని అప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా శివారాధన చేయడం మొదలెట్టారు, రోజు శివుడికి అభిషేకం చేయడం మొదలెట్టారు అన్నమాట. ఎప్పుడైతే ఆ రమణ జీవితం మారిందో ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. శివుడిని నమ్ముకుంటే ఎలా ఉంటదా, అంటే శివుడిచ్చే జీవితం ఎలా ఉంటది. చూసారా, ఎవరైతే మనల్ని చిన్న చూపు చూస్తారో వాళ్ళని మన దగ్గర చేతులు కట్టుకుని నిలబడేలా చేస్తాడు కదా శివుడు. అంతలా ఉంటది ఆయనది.
నిజంగా ఆయన్ని నమ్మడం అనేది మన జీవితం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గాని మనం శివభక్తులు అవ్వలేం. అది. మీకు నిజంగా మీకు ఏ కష్టాలున్నా, ఏ బాధలున్నా